జగన్ డిక్లరేషన్ విషయంలో బీజేపీ నేతలు టీటీడీ ఈవోను కలిశారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే తిరుమలలో అడుగు పెట్టనియొద్దని కోరారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి పాదాల వద్దనే అడ్డుకుని వెనక్కి పంపుతామని బీజేపీ నాయకులు అల్టిమేటం ఇచ్చారు. ఇప్పటికే తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ లాభం కోసమే తిరుపతికి వస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శ్రీవారి ఆలయానికి ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే లోపలికి రావాలంటూ ఏదైతే ఆలయంలోకి ప్రవేశించాలంటూ బీజేపీతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, టీడీపీ కూడా దీనికి మద్దతు పలుకుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిన నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో ముందుగానే బీజేపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిరుమల రానున్న నేపథ్యంలో ముఖ్యంగా దీన్ని రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ వైపు ఆందోళన చేస్తూనే ఖచ్చితంగా అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసే లోపలికి రావాలంటున్నారు. మీరు ఈవోను కలిశారు కదా, ఏం చెప్పారు? ఈవో గారికి మేము పూర్తిగా ఈ హిందూ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు, ఈ డిక్లరేషన్ ఫాము, టీటీడీ డిక్లరేషన్ ఫాము మొత్తం వారికి వివరించడం జరిగింది. వారికి కూడా దాని మీద అవగాహన ఉంది కాబట్టి గతంలో డిక్లరేషన్ లేకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళారు సార్. ఈసారి ఎట్టి పరిస్థితులను అన్యమతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ లేకుండా మీరు అనుమతి ఇచ్చొద్దండి, అది కూడా డిక్లరేషన్ కూడా అలిపిరి దగ్గర తీసుకోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడ్డుకుంటుందని చెప్పి ఈవో గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. మీరు ఆయన అలిపిరి నుంచి పాదాల మార్గం గుండా నడిచి వెళ్తానని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో మీరు అలిపిరి దగ్గరే సంతకం పెట్టాలంటున్నారు. ఈ విధంగా పెట్టించగలిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను సంతకం పెట్టకపోతే అడుగు కూడా పెట్టలేము. మేము సంతకం పెట్టకపోతే అడుగు కూడా పెట్టలేము. అందుకనే గరుత్మంతుడు మా చేతుల్లో ఉన్నాడు. రేపు గరుత్మంతుల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ అలిపిరి దగ్గర వాలుతారు, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాం. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెనుకతో పాటు మీరు నడిచి వెళ్తారా, లేకపోతే మీ కార్యక్రమం ఎలాంటి యాక్షన్ ప్లాన్? అసలు ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేసి హిందువులకు క్షమాపణ చెప్పి నడుచుకొని పోతాడు, పొళ్ళు దండాలు పెట్టుకుంటూ పోతాడు, ఆయన ఇష్టం. మాకు డిక్లరేషన్లో సంతకం చేయాలి, హిందువులకు క్షమాపణ చెప్పిన వెంటనే మేము ఆయన అనుమతిస్తాం, అయితే అలిపిరి దగ్గర మేము అడ్డుకుంటాం. టీటీడీ ఈవో కానీ అధికారులు కానీ సంతకం పెట్టకపోతే ఆ దర్శనానికి వచ్చిన వ్యక్తిని వెనక్కి పంపించే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈయన గరుత్మంతుడి దగ్గర దండం పెట్టుకోమని చెప్పండి. భగవంతుడి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తి తిరుమలకి ఎందుకు వెళ్ళాలి, డ్రామాలు ఎందుకు ఆడాలి? మొన్ననే కరుణాకర్ రెడ్డి డ్రామాలు ఆడడం జరిగింది. మొన్ననే ఈయన రెండో డ్రామా. ఈ డ్రామాలకి ఏదైనా వేరే స్టేజ్ పెట్టుకొని డ్రామాలు చేసుకోమని చెప్పండి. తిరుమలలో డ్రామాలు ఆడితే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేటట్టయితే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలి. వైకుంఠం ఏదైతే రహదారి మార్గాన వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర వెళ్తే 17వ నెంబర్ కంపార్ట్మెంట్లో ఉన్న డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి వెళ్ళాలి. లేకపోతే పాదాల మార్గం నడిచి వెళ్ళే అవకాశం ఉంటే అలిపిరి వద్దనే ఏదైతే గరుడ విగ్రహం వద్దనే డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. లేకపోతే తాము ఏదైతే బీజేపీ కార్యకర్తలు ఆయన వెంట ఉంటాము, డిక్లరేషన్ చేసే వరకు ఆయన వెంటాడతామంటూ బీజేపీ నాయకులు అంటున్నారు. అదేవిధంగా ఈవో ఈ విషయంలో తాను తగిన చర్యలు తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం. అయితే మొత్తం మీద బీజేపీ అదేవిధంగా సాధు పరిషత్, అదేవిధంగా హిందూ సంఘాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఈసారి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.